అప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. సో నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. ముందే పెట్టేసుకుంటున్నారా? అయిపోయిందిగా. Actually, మీకు happy నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే. అది అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ సూపర్బ్ చేంజ్. నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను. అవునవును లాస్ట్ షెడ్యూల్ వచ్చారు. అదే అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనోడు ఆబ్వియస్లీ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకేదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. చాలా ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటి అంటే సామాచారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టం. నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు. ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం, తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే. సో చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చినారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు, ఈయన వస్తారు కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు. అంటే మళ్ళీ మర్చిపోతాం. మొత్తం ఈయన రాసింది నేను యాక్చువల్ ఫోటో తీసుకున్నా, 2 రాశారు ఈయన అంతే, ఏమి రాయలే. అదేదో అది కూడా ఏంటంటే షార్ట్ ఏదో పెట్టారు, చూసి ఎడిట్ లో అటు దిట్టు అంతేగాని అసలు సినిమా గురించి అయిపోయి బయటకు వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను చెప్పలేదు. సినిమా అదిరిపోయింది మెల్లగా చెప్తాను, ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఆ రోజే చెప్పేసారు ఇది హిట్, ఐఎమ్ హ్యాపీ, చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలైట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే అబ్బాయి ఎక్కడ పీక్ అన్నది, పీకింగ్ హైట్స్ డైలాగ్ పీక్. ఇదిగో మా బంగారు కొండ అంటే బంగారు కొండ అనకొండ పైన రీల్స్ చేస్తున్నా అన్ని కూడా అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది, మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా బాగుంది. కత్తి మీద సావు లాంటి సినిమా ఇది. అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండొచ్చు, టూ మచ్ డ్రామా అయిపోతుంది, అటు వెళ్ళిపోతే అంటే వెరీ థిన్ లైన్. అవి లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్ళి అవటం, పిల్లలు కంటం, లేకపోతే నాకు జరగటం, అంటే ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కత్తి మీద సావు లాంటిది. అది రైటింగ్ ఇవన్నీ ఓకే మన కథలో ఉన్నా కానీ మేకింగ్ చాలా కష్టం. బికాజ్ అందరూ న్యాచురల్ గా చేయకపోతే, న్యాచురల్ గా తీయపోతే ఇట్ వోంట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ లైక్ వాట్ వి ఆర్ హావింగ్ రైట్ నౌ. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఐదర్ పాయింట్ ప్లాట్ న్యాచురల్ ఉంది, క్యారెక్టర్స్ న్యాచురల్ గా ఉన్నాయి, తీసిన తీత న్యాచురల్ గా ఉంది, ఏది ఓవర్ ఎగ్జాగరేషన్ లేదు, ఏది డల్ అయిపోయింది లేదు. అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతున్నట్టు ఉందన్న నిజం చెప్పాలంటే. మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మీరు ఈయన ఇద్దరిని తీసుకొచ్చి హీరోయిన్, సో ఇద్దరులో ఎవరు బాగున్నారు ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్ నీకు ఎవరు నచ్చారని అడుగుతున్నారు. నాకు అలా నచ్చడం ఉండవు అన్న, అసలు కాదన్న. ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరిని పెట్టావు కదా, బాగోపోతే నువ్వు పెట్టావు కదా. నాకు బాగా నచ్చింది గుళ్ళో సుదర్శన్ ఉంటుంది, నరేష్ గారు సుదర్శన్, అమ్మాయి బాగానే ఉంది కదరా అంటే ఇద్దరు చేసుకోమంటా, అందరికి నీలాగా ఉండదు, ఇద్దరు బాగున్నారని పెట్టుకున్నావు కానీ అందరూ 2 హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. కాదు ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం. నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అన్నయ్య, భీమవరాన్ని
మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్, అది చాలాసార్లు చెప్పా. అందులోనే నారి నడుము మురారి 100 days ఆడింది. 100 రోజులు నేను ఈవినింగ్ అయితే, పగలంటే ట్రాఫిక్ సౌండ్ల వల్ల వీటి వల్ల తెలియదు, ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్. ఆ పాటలు నేను ఆ 100 days వింటానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం. సో ఆ తర్వాత జరిగే పెళ్ళిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు. సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసింది. అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా. నారి నారి నడుమురారి సూపర్, వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేసేయాలి వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బాగానే ఉందంటే, ఇన్నా నా పరువు నిలబెట్టాను. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు. ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు అన్నట్టు. మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నా మీ మీద కొట్టుకున్నారు? అది కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్. అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months whenever we talk, we used to talk for 1.5 hours. అది సో 1.5 hours లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు. ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివరేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం. అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు. వాట్ ఎవర్. నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు 7 ఏళ్ళు అయిందో, ఒక 6 ఏళ్ళు అయిందో ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా. అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు. బికాజ్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంకా మనం బతికి వేస్ట్. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం. ఎందుకంటే ఎన్ని రోజులు పడి ఉంటాం. అది నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే అవుతాం బెటర్ అనుకుంటా. మళ్ళీ కలిసిపోవచ్చు ఒకదైనా. అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ కొన్నిసార్లు అవ్వాలి కూడా. క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే, మోసం చేస్తే మాత్రం అసలు అది టాపిక్ ఇస్ ఓవర్. సార్ ఇది ఒక పెద్ద పాయింట్, క్లారిఫై చేసేయండి. మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు, అది మాకు తెలుసు. మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు. ఏం పోస్టులు పెట్టాలి? నేను ఎప్పుడు చెప్తే మన వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా.
ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా ఇన్స్టాగ్రామ్, అది మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు అవును. చెప్పారు. ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి. కాదు మీరు అదే చెప్పండి, ఇన్స్టాగ్రామ్ ఈజ్ మై పర్సనల్. పెట్టే కదా, పెట్టలేదా మనం? అట్లేదంట, అదే దానికి మమ్మల్ని సార్, అడుగుతుంటారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టా గానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా. నాకు అది తెలుసండి. నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా. అవును. మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి ఇది పెట్టమని పెట్టా. ఇక తర్వాత దేవుడు వదిలేసాం, ఏ సర్లే ఇప్పుడు ఆయన పాప ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసాం. ఆహా, నేను అని- అన్ని పెట్టాం కదా, నాకు పెట్టలేదా? కూడా ఉంది బ్యాడ్ ఇది అంటే నేను ఎక్కువ నేను సరే ఇప్పుడు దానికి ఇదిగోండి, ఇప్పుడు దానికి Clarity. ఏ పోస్ట్ క్లారిటీ మన సినిమాది ఎవరైనా ఇస్తే పెట్టమంటే చాలా అవి తక్కువ పెడతా. వాడతా. Personal పెద్ద మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను, ఆయన పెట్టలేదు ఏంటి. సరే మీరు 100 crores గ్రాస్ అని పెట్టండి, నేను పెడతా. రాగానే పెట్టేద్దాం అండి, అదే, ఎగ్జాక్ట్ గా రాగానే పెట్టేద్దాం, అది. వస్తుందని కానీ కాన్ఫిడెన్స్. వచ్చినప్పుడే పెట్టండి. వచ్చినప్పుడే. మనం అసలు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఇప్పుడు 30 రోజులు పెట్టి అవును. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ ని అదే మీరు ఎప్పుడు లెక్కలేదు. లెక్కలు మీరు అవును. ఇప్పుడు నేను చేసిన Numbers. ఇన్ని సినిమాలు చూసుకోండి, అదే, అదే. ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి కూడా చర్వా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాసు, మేము శతమానం భవతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము 100 కోట్లు చేసిన సినిమాలు అవి. అవును. ఏది చాలా పెద్ద ఇది 6 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు. అంటే అవును. అవును. ఎందుకంటే చెప్పాలంటే అవును, అది ఆలోచన obviously చేసుకుంటారు. ఇప్పుడు 100% షోస్ హౌస్ఫుల్, అవును, అదే అందుకంటే ఏంటి అంతే. పీపుల్ ఆర్ వాచింగ్ మనకి షోలు తక్కువ ఉన్నాయి, షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు, అంటే తెలియకుండా ఒక షో ఇంక్రీజ్ చేస్తారు, ఇంక్రీజ్ చేసిన 10 నిమిషాలకి అయిపోయినాయి టికెట్లు. సో దట్ వే పీపుల్ ఇది. Bro, And- మనకి మనం ఎక్స్ప్లెయిన్ మనకు అలా తెలుసు అలా మన కాదు. సినిమా ఏంటి, Monday happy morning. అని. అవును. మండే మార్నింగ్ దేర్ అబౌట్ 70 to 80% అడ్వాన్స్ బుకింగ్, Super. మండే అంతకంటే మార్నింగ్, Monday ఇవాళ morning. మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ హాలిడే సీజన్ బా కంటిన్యూస్. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ 50%, డ్రాప్ ఉంటది ఎప్పుడు ప్రతి అవును. సినిమాకి ఉంటుంది జనరల్ కదా. అవును. అందరికి అలాగే ఉంది. అవును. మన ఒక్కటి మాత్రం స్టిల్ ఎట్ 70 to 75%. సూపర్ సూపర్. ఇంకోటి మీరు అలాంటి కొంచెం చెప్తుండండి సార్ నాకు ఫోన్ చేసి, కొంచెం ఎనర్జీ ఎనర్జీ. ప్రతి ఇంటర్వ్యూకి ముందు ఒకసారి ఇలాంటిది ఏదో ఒక న్యూస్ చెప్తే. సార్ మీరు రివ్యూలు అన్ని చూసారు, అందరు చాలా జెన్యున్ గా రివ్యూలు ఇచ్చారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ, మీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇచ్చారు అదే, yeah. అండ్ వెరీ హ్యాపీ. జెన్యున్ గా ఏంటంటే రివ్యూవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ Mm. అండ్ మేజర్ నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. యూట్యూబ్ లో నాకు ఇది బాగా నచ్చింది, మళ్ళీ వెళ్తున్నాను. అవును, అవును. అండ్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు లేనాళ్ళు అనమాట, Hmm. యుఎస్ నుంచి కాల్ చేస్తారు, అరే మన సినిమా అని వెళ్ళిన తర్వాత తెలిసింది, మ్మ్. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా. అంతేగా. ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ, అంటే జెన్యున్ గానే ఎవరి కాళ్ళు బాగా నవ్వేసుకున్నాం, ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, అవును. క్లీన్ ఎంటర్టైనర్. అంటే జనరల్ ఏంటంటే అందుకని యుఎస్ నెంబర్స్ ఆల్ జెన్యున్ నెంబర్స్ ఓన్లీ అక్కడ వచ్చేయండి. మనకి ఈ ఆటోమేటిక్ కదా, 4 days 400, 5th day 550కి వచ్చింది, అవును. 6th day 600 దాటుతుంది. సూపర్. సో కన్సిస్టెంట్, ఇట్స్ నాట్ ఒక్కసారి ఓ థియేటర్లు అని కదా, అక్కడ ఆ ప్రాబ్లం కూడా కాదు. ఇప్పటి నుంచి దిల్ బి ఇనఫ్ థియేటర్స్ అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, అంతకంటే మనకి ఇంకేం కావాలి. అందుకే నేను అసలు ఇంత కూడా టెన్షన్ పట్టలేదు, ఎందుకంటే అవును. సినిమా జనాలే తీసుకెళ్ళిపోయారు. I mean, అవును. ఇప్పుడు మనం కూర్చుని ఎంత చేయాల్సింది చెప్పినా అంటే ఎందుకంటే Yeah. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, Yeah. మనం చూస్తున్నాం కదా. అవును. అంటే నేను మన హీరో గారు రెడీ సార్, థియేటర్కి వెళ్దాం సార్, థియేటర్ లో వాళ్ళు సినిమా చూస్తుంటే మనం వెళ్ళి సినిమా ఆపి నన్ను చూడండి అంటే ఎందుకు అలా చూడండి అన్నారు. సో లేదు, he has to enjoy. నేను కెమెరా థియేటర్కి వెళ్ళి- సినిమా ఎంజాయ్ చూస్తూ చేయాలి, ఉంటాం. మనం కూడా ఎంజాయ్ మన చేయాలి. వాళ్ళు థియేటర్ మొన్న తిరుపతి వెళ్ళాం. ఓకే. తిరుపతి వెళ్ళినప్పుడు థియేటర్ కి వెళ్దాం అనుకున్నాం. Oh. వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా, ఇప్పుడు థియేటర్స్ లో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి 10 నిమిషాలు మేము వచ్చాం బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేయని సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు, వద్దు అంతే. వెళ్ళొద్దు అన్నా అంతే. దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా, లైఫే టైమింగ్. కరెక్ట్గా మంచి థాట్ అనుకోవటం, అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్గా రిజల్ట్ రావడం, అదే టైంకి మనం అనుకున్న కంటెంట్కి ఆడియన్స్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం,
ఆ టైంకి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, అలాగే దానికైతే పేరున ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్సే. ఈ అది సినిమా అదిరిపోయిందండి. ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్. ఆడియన్స్ super. అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా పర్ఫెక్ట్. ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఆడియన్ గా ఎలా ఎంజాయ్ చేసారో అలా రాశారు రివ్యూ, అలా చెప్పారు వాళ్ళు రివ్యూస్. అది గ్రేట్. రివ్యూవర్ పెట్టాడు. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఎ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్.